ఓయ్! బాగున్నావా? సరే. నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఎందుకలాగా? సరే, ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? దొండకాయ కూర. కావాల్సిన ఐటమ్స్ ఒక్క ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక పావు కేజీ కన్నా ఇంకా తక్కువ దొండకాయలు. అవి కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత దొండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం అంటే రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని ఇప్పుడే మూత పెట్టండి. మూత పెట్టాక కొంచెం బాగా మగ్గాక మూత తీసి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటాలు కూడా వేసేసుకోండి. ఈరోజు అందరికీ ఏకాదశి అండ్ కార్తీక శనివారం శుభాకాంక్షలు. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కొంతసేపు మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత తీసుకుంటే చూసారు కదా, నా కర్రీ అయితే ఇలా ఉడికిపోయింది. తర్వాత ఒక స్పూన్ కారం, తర్వాత కొంచెం మసాలా, తర్వాత కొంచెం సాల్ట్ సరిపోతే వేసుకోండి. అది బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి దగ్గరగా ఇగురులాగా ఉడికించండి. కొంచెం మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేస్తేనే మనకి కారం మసాలా అనేది బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. టేస్ట్ అయిపోయాక మూత పెట్టుకున్నారా? సరే, కానీ ఈరోజు నేను కొత్తగా ముగ్గు వేసాను మా ఇంటి ముందు. ముగ్గు కూడా చూసేయండి, ఎలాగుందో కూడా కామెంట్లో చెప్పండి. చూసారు కదా, ఒక పక్క ఆవుల పువ్వు, ఒక పక్క ముగ్గు. ఓకేనా? మూత తీసాక దొండకాయ కూడా ఈజ్ రెడీ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీలో